నాలాగే కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ కంటెస్టెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఒక్కసారి మీరు కూడా నేను చూపించే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూసేయండి. ముందుగా కొద్దిగా పుట్నాల పప్పు, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు అయితే మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకుని పేస్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అయితే నీళ్ళు అయితే పోసుకుని అందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసుకుని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికినా మళ్ళీ ఇడిపోతాయండి, బాగా పేస్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా కూడా వార్చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా అయితే నేను పేస్ట్ అయితే పెట్టుకున్నాను. మీరైతే ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఆప్షన్, మీ ఇష్టం వచ్చినట్టు అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పేస్ట్ అయితే వేసా. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే పచ్చివాసన పోయేటంత వరకు అయితే ఒక 2 నిమిషాలు అయితే అలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు ఇంకా ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ ఆడుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసేసుకుని వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, కాలీఫ్లవర్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మసాలా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూస్తున్నారు కదా, ఒక 2-3 నిమిషాలు అయితే ఇట్లా ఉంచుకున్నట్టయితే మసాలా మొత్తం కూడా కాలీఫ్లవర్కి అయితే పడుతుంది. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. మీకు గ్రేవీ కంటెస్టెంట్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వాటర్ అయితే వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వాటర్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎంతవరకు కంటెస్టెంట్ కావాలో అంతవరకు అయితే ఉడికించుకోవడమేనండి, దగ్గరికి పడడమే. ఆటోమేటిక్గా దగ్గరికి పడిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందండి. ఇంకా ఆయిల్ పైకి వస్తుందంటే మాత్రం మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది కదండి, చూసుకోవాలి. ఇప్పుడు మీకు గ్రేవీ ఎంతవరకు కావాలో దాన్ని బట్టి అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెంట్ అంటే వచ్చేసింది. ఇంతేనండి, మన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అండి. కాలీఫ్లవర్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రిపేర్ చేశాను కదండి. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వావ్ అనాల్సిందండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో.